హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మూర్ఖుడి తెలివి. రంగాపురంలో రంగడు అనే యువకుడు ఒకడు ఉండేవాడు. వాడు స్వతహాగా మంచివాడు, ఇతరులకు సహాయపడుతూ ఉంటాడు. కానీ వాడికి ఓ విచిత్రమైన అలవాటు ఉంది. తనలా ఎవ్వరూ తెలివైన వారు కాదని, తన మాటే సత్యమని భావించి అందరితోనూ వాదిస్తూ ఉంటాడు. దాంతో ఇతరులకు మేలు చేసి కూడా తిట్లు తినడమో లేక నష్టపోవడమో చేస్తూ ఉంటాడు. ఒకరోజు రంగడు తన గుర్రం మీద తన బంధువుల ఇంటికి బయలుదేరాడు. అలా రంగడు కొంత దూరం ప్రయాణించాక మిట్ట మధ్యాహ్నం కావడంతో ఎండ ఎక్కువగా ఉండడంతో ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని ఓ చెట్టు కిందకు వెళ్ళాడు. ఆ చెట్టు క్రింద ఒక వృద్ధుడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. రంగడు ఆ వృద్ధుణ్ణి సమీపించి వృద్ధుని ముఖంపై నీరు చల్లి మెలకువ వచ్చిన తర్వాత వృద్ధుని గురించి వివరాలు తెలుసుకొని అంగడికి వెళ్ళి తినుబండారాలు కొని తెచ్చి వృద్ధునికి తినిపించాడు. వృద్ధుడు వాటిని తిని ఆనందంతో, చాలా సంతోషం నాయనా, సాటి మనిషి ప్రాణాలు నిలబెట్టావు, నీవు చేసిన మేలు మరువలేనిది అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది తాత? ఇదిగో నా చేతిలో ఉన్న ఈ డబ్బు నీ ప్రాణాలు నిలబెట్టింది. ఈ డబ్బే నా దగ్గర లేకపోతే నీకు తిండి పెట్టలేకపోయేవాడిని, నీ ఆకలి తీరక నువ్వు చనిపోయేవాడివి అన్నాడు రంగడు. రంగడు వట్టి అమాయకుడని, పాపపుణ్యాలు తెలియనివాడని భావించిన వృద్ధుడు రంగడితో, సరే నాయనా, నీవన్నదే నిజం, ఈ ధనమే నా ప్రాణాలు నిలిపింది అని పలుకగా రంగడు సంతోషపడ్డాడు తన మాట నెగ్గినందుకు. రంగడు వృద్ధుని చేతిలో కొంత ధనం పెట్టి అక్కడి నుండి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక నడివయస్కుడు రంగడికి ఎదురొచ్చి ఎంతో ఆయాసంతో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. అంతలో ఒక పులి గాండ్రిస్తూ వచ్చింది. వెంటనే మొలనున్న పిడిబాకు తీసి పులి మీద పడి వీరోచితంగా పోరాడి చివరికి బాకుతో దానిని చంపేశాడు రంగడు. నడివయస్కుడు ఆనందంతో రంగడికి 2 చేతులతో నమస్కరిస్తూ, అయ్యా, తమరు దేవుళ్ళా వచ్చి నా ప్రాణాలు కాపాడారు. నేను చచ్చిపోయి ఉంటే నన్ను నమ్ముకున్న నా భార్యాపిల్లలు అనాథలయ్యేవారు. నన్ను రక్షించడంతో పాటు నా వాళ్ళందరినీ కూడా రక్షించావు. నీవు చేసిన ఈ మేలుకు నేను నీకు కొన్ని జన్మలు రుణపడి ఉంటాను అన్నాడు. నిన్ను రక్షించింది దేవుడు కాదు, నేను కాదు. నిన్ను రక్షించింది ఇదిగో నా చేతిలో ఉన్న ఈ పిడివాకు. ఇది ఉన్నదన్న ధైర్యంతోనే నేను పులితో కలబడ్డాను. ఇది నా దగ్గర లేకపోతే నేను పులిని చూడగానే నీలాగే పారిపోయేవాణ్ణి. కాబట్టి నీ కుటుంబాన్ని, నిన్ను రక్షించింది ఈ బాకు, నేను కాదు అన్నాడు రంగడు గర్వంగా. అదేంటి నాయనా, నన్ను రక్షించింది నీలో ఉన్న ధైర్య సాహసాలే కదా. పులిని చూస్తే ఎన్ని ఆయుధాలు ఉన్నా భయం, వణుకు పుడుతుంది. అవేవీ నీలో మచ్చుకైనా కనిపించలేదు. నీలో పోరాట పనిమ తప్ప మరే పిరికి గుణమూ కనిపించలేదు. నీలో ఉన్న మంచితనమే నాకు మేలు చేసింది. నిన్ను కన్నా ఆ తల్లి ఎవరో గాని చాలా పుణ్యాత్మురాలై ఉంటుంది అన్నాడు. రంగడికి కోపం వచ్చింది తన మాటను కాదంటున్నందుకు. నీకు మాట్లాడడం చేత కాదనుకుంటా. మనిషి ఎంత ధైర్యవంతుడైనా ఆయుధం లేకపోతే నిర్వీర్యుడే అన్నాడు. రంగణ్ణి వట్టి అమాయకుడిగా అంచనా వేయాలో లేక మూర్ఖుడిగా జమకట్టాలో తెలియలేదు నడివయస్కుడికి. మేలు చేసినవాడు వట్టి మూర్ఖుడైనా వాడికి కృతజ్ఞతతో మెలగడం ఉత్తమ పురుషుడి లక్షణం. కాబట్టి నడివయస్కుడు రంగడి మాటను కాదనలేక వాడితో ఏకీభవించి మనసులో కృతజ్ఞతలు తెలియజేశాడు. రంగడు అక్కడి నుండి బయలుదేరే ముందు నడివయస్కునికి బాకును తన దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చాడు. నడివయస్కుడు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రంగడు మరలా తన ప్రయాణం కొనసాగించాడు. అలా వాడు 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక ముని మార్గానికి అడ్డంగా పడి ఉండడం చూసి రంగడు ఆ మునిని లేపి కారణం అడిగాడు. దూరంగా కనబడుతున్న పర్వతంపై తపస్సు చేయడానికి కాలినడకన బయలుదేరానని, నడిచి నడిచి అలసి స్పృహ తప్పి పడిపోయానని చెప్పాడు ముని. రంగడు మునిని గుర్రం మీద కూర్చోబెట్టి తన గుర్రం కళ్ళెం పట్టుకొని నడవసాగాడు. అలా వారు ముని కోరిన ప్రదేశానికి చేరుకున్నారు.
రంగడు చేసిన మంచి పనికి సంతోషపడి మనిషికి కావలసిన సద్గుణాలలో ఇతరుల పట్ల సేవాభావం కలిగి ప్రవర్తించటం ప్రధానమైనది. ఆ మంచి గుణం నీకు భగవంతుడు ప్రసాదించాడు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి అని పలికి రంగడు కారణజన్ముడని భావించి దివ్యదృష్టితో చూశాడు. తాను అనుకున్నట్లుగా రంగడు సద్గుణుడు కాదని, వట్టి గర్వి అని, తర్కపు వాదనతో ఇతరులను హింసిస్తాడని తెలుసుకున్నాడు. రంగడు ముని మాటలకు నవ్వి, భలే వాడివే స్వామి, సామాన్య మానవుడిలా నీవు కూడా నన్నే మంచివాడివని పొగుడుతున్నావు. మనిషికి ఉపయోగపడేది ఏమిటో గుర్తించలేని నువ్వు ఒక మునివేనా? చాలా దూరం నుంచి మిమ్మల్ని మోసుకొచ్చింది నా గుర్రం. నోరు లేని ప్రాణి చేసిన మేలు గుర్తించలేని నీవు స్వామీజీవి ఎలా అయ్యావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు రంగడు. అవును నాయన, నీ గుర్రమే మేలు చేసింది, కానీ నా మేలు కోరి నువ్వు కూడా నడిచావు కదా అన్నాడు స్వామీజీ. నేను మీకోసం నడవలేదు. 2 రోజులుగా గుర్రంపై కూర్చొని విసుగు చెంది మిమ్మల్ని కూర్చోబెట్టాను అన్నాడు రంగడు. అయితే నీవు చేసిన మేలేమీ ఇందులో లేదంటావా అని అడిగాడు ముని. ముమ్మాటికి లేదు. ఒకరు చేసిన సేవలకు ప్రయోజనం పొందే మూర్ఖుణ్ణి కాను నేను అన్నాడు అహంకారంతో రంగడు. సరే, ఒకరి మేలుకు ప్రతిఫలం ఇచ్చే అలవాటు నాకుంది. నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు ముని. ఆ వరమేదో నా గుర్రానికి ఇవ్వండి అన్నాడు రంగడు. సరే, గుర్రానికే ఇస్తాను అని ఈ రోజు నుండి నీకు స్వర్గప్రాప్తి కలుగుగాక అని గుర్రాన్ని దీవించాడు ముని. రంగడు చూస్తుండగానే గుర్రానికి రెక్కలు వచ్చి నింగులో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. రంగడు తెల్లముఖం వేసుకొని గుర్రం వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ముని రంగడితో, చూడు నాయనా, నీలో మంచితనముంది. అది తెలిసి నేను మొదట నిన్ను క్షమించాను. కానీ నీలో అహంకారం ఉందని తెలుసుకొని నిన్ను శిక్షించాలని నీ గుర్రానికి వరమిచ్చాను. నీచే సహాయం పొందినవారు నీ మాటలకు కట్టుబడి ఉండాలని నీ ఆలోచన. అలా ఉండకపోతే నీతో వాదించిన వారిని నువ్వు దూషించడం, నానా మాటలు అనడం చేస్తున్నావు. మంచి చేసి కూడా నీవు ఎదుటివారి దృష్టిలో మూర్ఖుడిగానో అమాయకుడిగానో గుర్తించబడుతున్నావు. అందుకు కారణం నీలో దాగిన అహంకారం. ఇప్పటికైనా నీలో ఉన్న అహంకారం వదిలి మంచివాడిగా జీవించు, వెళ్ళు అన్నాడు ముని. రంగడు చేసేది లేక నడుచుకుంటూ మిగిలిన ప్రయాణం సాగించాడు. ఇప్పుడు వాడికి ఆకలి వేస్తే తిండికి ధనం లేదు, అపాయం వస్తే ఎదుర్కోవడానికి ఆయుధం లేదు, ప్రయాణం సాగించడానికి గుర్రమూ లేదు. తను తర్కవాదన చేయడం వల్లనే అన్నీ నష్టపోయానని తెలుసుకొని అహంకారం విడిచి మంచివాడిగా జీవించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మన తెలుగు పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.